హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఫుడ్స్. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి ధన్యవాదాలు. ఈరోజు నేను అలసంద వడలను చూపించబోతున్నాను. అలసందలను తెలంగాణలో బొబ్బర్లని కూడా అంటారు. నవధాన్యాలలో ఒక రకం అలసంద. అలసందలు రుచికరంగా మరియు మంచి ఫ్లేవర్ని కలిగి ఉంటాయి. అలసందలు వివిధ రకాల న్యూట్రిషియన్స్ని కలిగి ఉంటాయి. మన శరీరంలో వివిధ రకాల జీవక్రియలకు సహాయపడతాయి. అలసందలు బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. అలసందల్లో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. అవి వీడియో చివరిలో చూద్దాం. ఇప్పుడు మనం అలసంద వడ తయారీ విధానాన్ని చూద్దాం. ఒక బౌల్లో 2 కప్పుల అలసందలను తీసుకొని వాటర్ పోసి 7 to 8 అవర్స్ కోసం నానబెట్టుకోవాలి. మీరు ఈ అలసందలను నైట్ నానబెట్టి మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు, లేదా మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్కి స్నాక్గా కూడా చేసుకోవచ్చు. నేను నైట్కి నానబెట్టి మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్గా చేస్తున్నాను. ఇప్పుడు మనం అలసందలను ఎలాగా రుబ్బుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ జార్ను తీసుకొని దానిలో కొన్ని అలసందలను వేసి ఆ తర్వాత 6 నుంచి 7 వెల్లుల్లి పీసులను, 3 పచ్చిమిర్చీలను, నేను వాడే పచ్చిమిర్చిలు చాలా కారంగా ఉంటాయి, అందుకనే 3 పచ్చిమిర్చీలను వేస్తున్నాను. మీరు మీ రుచికి అనుగుణంగా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్రను, ఇప్పుడు మిగిలిన అలసందలను జార్లో వేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసి వాటర్ని పొయ్యకుండా బరకగా రుబ్బుకోవాలి. చూడండి, ఇలాగా రుబ్బుకోవాలి. అలసందలను రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమంలో ఒక చిన్న ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరను, కొంచెం కరివేపాకును చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత అలసందల మిశ్రమంలో అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. టేస్ట్ చూసి సాల్ట్ అవసరమైతే వేసుకోవాలి. ఒకవేళ ఈ మిశ్రమం లూజుగా అయిపోతే కొంచెం బియ్యం పిండిని వేసి కలుపుకుంటే ఆ మిశ్రమం గట్టిగా అవుతుంది. ఇప్పుడు మనం అలసంద వడలను ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ని పెట్టి దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు మిశ్రమం నుండి చిన్న పిండి ముద్దను చేతిలోకి తీసుకొని ఫ్లాట్గా చేసి మధ్యలో హోల్ చేసి ఇక్కడ చూపించిన విధంగా ఆయిల్లో వేసుకోవాలి. ఇలాగా ప్యాన్లో ఎన్ని వడలైతే వస్తాయో అన్ని వడలను వేసుకొని 2 నుంచి 3 నిమిషాలు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలసందలను తినడం వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ని చూద్దాం. అలసందలు బ్లడ్లో షుగర్ లెవెల్స్ను నార్మల్గా ఉంచడంలో సహాయపడుతుంది. అలసందల్లో యాంటీ ఆక్సిడెంట్ మరియు వైటమిన్ పుష్కలంగా ఉండటం వలన అలసందలు కొన్ని రకాల వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. అలసందల్లో అధిక ఫైబర్ ఉండటం వలన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలసందల్లో ఉండే అధిక ప్రోటీన్ కంటెంట్ చర్మంను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఈ అలసంద వడలు ఆయిల్ని కూడా ఎక్కువగా పీల్చవు. ఈ అలసంద వడలను బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని వేడిగా టమాటో చట్నీతో కానీ, టమాటో కెచప్తో కానీ, కారం పొడితో కానీ సర్వ్ చేస్తే ఒక్క వడను కూడా వదలకుండా తినేస్తారు. అంత రుచిగా ఉంటాయి మరి ఈ అలసంద వడలు.
ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఆలస్యం ఎందుకండి, లైక్ బటన్ కనబడుతుంది కదా, లైక్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి మీ ఫ్రెండ్స్కి మరియు మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు ఏదైనా సజెషన్ కానీ రెసిపీ గురించి కానీ ఏదైనా చెప్పాలని అనుకుంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో మీ కామెంట్ని పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎవ్రీవన్.